ఖచ్చితంగా మను గారికి, అనుపమ మేడంకి మధ్య ఏదో బంధం ఉంది. అందుకే ఏమడిగినా సరే మాట దాటవేయడానికే ప్రయత్నిస్తున్నారు. అనుపమ మేడం ఎందుకు దాయాలి అనుకుంటున్నారు? ఎందుకు చెప్పట్లేదు? అసలు ఏమయ్యుంటుంది? అనుపమ మేడం చెప్పినట్టు నేను అనవసరంగా ఎక్కువగా ఆలోచిస్తున్నానా ఈ విషయంలో అని తనకు తానే ఆలోచించుకుంటూ ఉంటుంది వస్తారా. అంతలో ఏంజెల్ వస్తుంది వస్తారా దగ్గరికి. వస్తారా వస్తారా అనుకుంటూ, ఏంటి ఏంజెల్ ఏమైంది అని అంటుంది వసు. ఏం లేదు వస్తారా, మనసేమీ బాలేదు వస్తారా, మనసంతా బాధగా ఉంది. అందుకే నీతో మాట్లాడి కొంచెం రిఫ్రెష్ అవుదామని వచ్చాను అని అంటుంది ఏంజిల్. ఏమైంది ఏంజిల్, ఎందుకు బాధపడుతున్నావు, ఎందుకు నీ మనసు బాలేదు అని అంటుంది వస్తారా. అత్తయ్య చూసావు కదా, నేను మనుగారి బర్త్డే ఎప్పుడు అని అడిగితే మధ్యలో అత్తయ్య కలుగజేసుకుంటూ ఏవేవో మాట్లాడి నన్ను ఎన్నెన్ని మాటలందో విన్నావు కదా అని అంటుంది ఏంజిల్ బాధగా. అనుపమ మేడం ఏ ఎమోషన్ అయినా నీ మీదే చూపిస్తారు ఏంజిల్. అది ప్రేమైనా కోపమైనా దాన్ని నువ్వు అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని అంటుంది వస్తారా. నువ్వు చెప్పింది కరెక్టే వస్తారా, అత్తయ్య ఏ ఎమోషన్ అయినా నా మీదే చూపిస్తుంది, కాదనట్లేదు. కానీ మనుగారి విషయంలో మాత్రం ఎక్కువగా రియాక్ట్ అవుతుంది అనిపిస్తుంది. నువ్వే చూసావు కదా, మనుగారి బర్త్డే అడిగితే నేను అత్తయ్య కలుగ చేసుకుంటూ మధ్యలో ఎన్నెన్ని మాటలు అన్నారో నన్ను అని అంటుంది వసుతో ఏంజిల్. అవేం పట్టించుకోకు అని అంటుంది వస్తారా. లేదు వస్తారా, నాకు కూడా ఇప్పుడిప్పుడే అనుమానం బలపడుతుంది. నువ్వు చెప్పింది కరెక్టే వస్తారా, మనుగారికి అనుపమ అత్తయ్యకి మధ్య ఏదో బంధం ఉంది అని అనిపిస్తుంది. కానీ అది ఏ బంధమో నాకు కూడా అర్థం కావట్లేదు. వాళ్ళు ఎందుకు మౌనంగా ఉంటున్నారు, వాళ్ళకు ఒకరికొకరు తెలిసి అలా తెలియనట్టు ఎందుకు ప్రవర్తిస్తున్నారో తెలియడం లేదు. అసలు వాళ్ళకి ఎలా పరిచయమో కూడా నాకు తెలియడం లేదు అని అంటుంది ఏంజిల్. వాళ్ళిద్దరూ ఒకరికొకరు ఎలా తెలుసో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను వస్తారా అని అంటుంది ఏంజిల్. ఏంజిల్, మనకి ఎలా తెలుస్తుంది? అనుపమ మేడంని నేను ఇందాకే అడిగాను, కానీ మేడం ఏమీ చెప్పట్లేదు. ఏమైనా అడుగుతుంటే మాట దాటవేస్తున్నారు అని అంటుంది వస్తారా. అవునా, మాట దాటవేస్తుంది అంటే ఏదో ఉంది అనే కదా అర్థం అని అంటుంది ఏంజిల్. అవును ఏంజిల్, ఉంది. కానీ అదేంటో మనకు తెలియడం లేదు. తెలియాల్సిన టైం వచ్చినప్పుడే తెలుస్తుంది. అంతవరకు వెయిట్ చేయడం తప్పదు అని అంటుంది వస్తారా. లేదు వస్తారా, అప్పటి వరకు వెయిట్ చేసే ఓపిక నాకు లేదు. వాళ్ళిద్దరి మధ్య ఏం బంధం ఉందో నేను తెలుసుకుంటాను. ఈలోపే తెలుసుకుంటాను, ప్రయత్నిస్తాను. ప్రయత్నిస్తే ఏదో ఒక క్లూ దొరుకుతుంది కదా వస్తారా అని అంటుంది ఏంజిల్. కానీ ఎలా దొరుకుతుంది ఏంజిల్? మనకి బాగా పరిచయమైన అనుపమ మేడమే ఏమీ చెప్పట్లేదు, ఇంకా మనుగారు ఏం చెప్తారు అని అంటుంది వస్తారా. అది నిజమే వస్తారా, కానీ తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాను. వాళ్ళిద్దరి మధ్య బంధం ఏంటి అనేది త్వరలోనే తెలుసుకుంటాను అని అంటుంది ఏంజిల్. సరే ఏంజిల్, అనుపమ మేడం అన్న వాటి గురించి నువ్వేం పట్టించుకోకు అని అంటుంది వస్తారా. నేను అత్తయ్య మీద అలిగాను, అత్తయ్యతో మాట్లాడాలని లేదు నాకు, అందుకే నేను కూడా ఇక్కడే పడుకుంటాను వస్తారా, నేను అత్తయ్య దగ్గర పడుకోను అని అంటుంది ఏంజిల్. వస్తారా నవ్వుతూ సరే ఏంజిల్ నీ ఇష్టం అని అంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ అందరూ కూడా హాల్లో కూర్చుని ఉంటారు. అనుపమ ఏంజిల్తో, ఏంజిల్ నువ్వేం తింటావు, నీకోసం ఏం బ్రేక్ఫాస్ట్ చేయను అని అంటుంది. ఏంజిల్ మాత్రం కోపంగా మాట్లాడకుండా అలానే ఉంటుంది. ఏంజిల్ నిన్నే అడుగుతుంది, సమాధానం చెప్పవేంటి, ఇంకా నా మీద కోపం పోలేదా అని అంటుంది అనుపమ. ఏంజిల్ మాత్రం అనుపమతో మాట్లాడకుండా, వస్తారా నాకు చాలా బోరింగ్గా ఉంది, ఈరోజు ఎలాగో హాలిడేనే కదా, మనం కూరగాయలు తీసుకురావడానికి మార్కెట్కి వెళ్దామా, కొంచెం టైంపాస్ అయినట్టు ఉంటుంది, మనసు కూడా కొంచెం ప్రశాంతంగా ఉంటుంది అని అంటుంది ఏంజిల్. సరే ఏంజిల్ వెళ్దాము అని అంటుంది వస్తారా. మీరు ఎక్కడికి వెళ్ళాలి అనుకున్నా సరే బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత వెళ్ళండి అని అంటుంది అనుపమ. మాకేం అవసరం లేదు, మేము బయట తింటాము అని అంటుంది ఏంజిల్. చూసావు మహేంద్ర, ఏంజిల్ ఎలా ప్రవర్తిస్తుందో, నేనేదో నిన్న కోప్పడ్డాను అని అదే విషయాన్ని మనసులో పెట్టుకుని ఇప్పటి వరకు నాతో మాట్లాడట్లేదు, కోపంగా మాట్లాడుతుంది. ఇలా తను అలా మాట్లాడుతుంటే నాకెంత బాధ కలుగుతుంది, నేను అసలు భరించగలనా చెప్పు మహేంద్ర, తనకెందుకు అర్థం కాదు అని అంటుంది అనుపమ. మహేంద్ర సార్, నేను కూడా అదే చెప్తున్నాను, నా బాధ తనకెందుకు అర్థం కాదు అని అంటుంది ఏంజిల్ కూడా. ఇంకా ఇద్దరికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక మహేంద్ర అలా ఇద్దరిని చూస్తూ సైలెంట్గా ఉంటాడు అసహనంగా. మేడం
మేమిద్దరం బయటికి వెళ్తున్నాం కదా, బయట టిఫిన్ చేసేస్తాంలే. ఏంజిల్ మూడ్ బాగోలేనట్టు లేదు. బయటికి వెళ్ళి వచ్చేసరికి తన మూడ్ని సెట్ చేసేస్తాను. మీరేం భయపడకండి, మేము వెళ్ళొస్తాము అని అంటుంది ఏంజిల్. సరే అమ్మా జాగ్రత్త అని అంటుంది అనుపమ. మావయ్య మార్కెట్కి వెళ్ళొస్తాం అని అంటుంది మహేంద్రతో. సరే అమ్మా జాగ్రత్తగా వెళ్ళిరండి అని అంటాడు మహేంద్ర కూడా. ఇంకా ఏంజిల్ వస్తారా ఇద్దరు కూడా మార్కెట్కి వెళ్తారు. వస్తారా కారు తీస్తూ ఉంటుంది. ఏ వసు కారు వద్దు అని అంటుంది ఏంజిల్. కారు వద్దా, మరి ఎలా వెళ్దాం ఏంజిల్ అని అంటుంది వస్తారా. ఎలా వెళ్దామా, అటు చూడు ఒకసారి అని అంటుంది ఏంజిల్. అక్కడ 2 వీలర్ ఉంటుంది, స్కూటీ ఉంటుంది. స్కూటీ పైన వెళ్దామా అని అంటుంది వస్తారా. అవును చాలా సరదాగా ఉంటుంది, స్కూటీ పైన వెళ్దాం వస్తారా అని అంటుంది ఏంజిల్. ఇంకా ఇద్దరు కూడా హెల్మెట్స్ పెట్టుకుని స్కూటీ పైన మార్కెట్కి వెళ్తారు. మార్కెట్ అంతా తిరుగుతూ ఇద్దరు కూరగాయలని తీసుకుంటూ ఉంటారు. అంతలో ఒక కూరగాయల షాప్ దగ్గర ఒక కూరగాయలు తీసుకుంటూ ఉంటుంటే అంతలో అక్కడ ముందుగానే ఒక బామ్మగారు కూరగాయలు తీసుకుంటారు. ఆవిడ దగ్గర చిల్లర లేక 500 నోట్ ఇస్తూ ఉంటే వాళ్ళు చిల్లర లేదమ్మా అని అంటూ ఉంటారు. ఇంకా నా దగ్గర చిల్లర లేదు బాబు, అయితే ఈ కూరగాయలు తీసేసుకోండి అని అంటుంది ఆ బామ్మగారు. పర్వాలేదండి మా దగ్గర చేంజ్ ఉంది, ఇదిగోండి తీసుకోండి అని వస్తారా ఏంజిల్ ఆ బామ్మగారికి ఇస్తారు. ఆ బామ్మగారు ఎవరో కాదు, మను వాళ్ళ బామ్మ. చాలా చాలా థ్యాంక్స్ అమ్మా, సమయానికి వచ్చి హెల్ప్ చేశారు. మీకు డబ్బులు ఇచ్చేస్తాను. బయట మా మనవడు ఉన్నాడు, మా మనవడి దగ్గర అడిగి ఇస్తాను, రండమ్మా నాతో పాటు అని అంటుంది బామ్మగారు. పర్వాలేదు బామ్మగారు, మళ్ళీ ఎప్పుడైనా మనం కలిసినప్పుడు ఇద్దరుగానిలే అని అంటుంది వస్తారా. అలా అనకమ్మా, ఇప్పుడు నాకు హెల్ప్ చేసినట్టే, వేరే ఎవరికైనా హెల్ప్ చేయాల్సి వస్తే అప్పుడు మీ దగ్గర లేకపోతే ఎలా? రండి, నాలాగా వేరే వాళ్ళకు కూడా హెల్ప్ చేయాలంటే మీ దగ్గర ఉండాలి కదా, రండమ్మా కాదనకుండా రండి నాతో పాటు అని అంటుంది బామ్మగారు. ఇంకా అలా ఇబ్బంది పెడుతూ ఉంటే సరే బామ్మగారు వస్తాం నడవండి అని అంటుంది ఏంజిల్. ఏంజిల్ అని అంటుంది వస్తారా. పర్వాలేదు వస్తారా, వెళ్దాం నడు తీసుకుందాం అని అంటుంది ఏంజిల్. బామ్మను కూడా స్కూటీ ఎక్కించుకుని ఇంకా ముగ్గురు కూడా స్కూటీ మీద అక్కడికి వెళ్తారు. పార్కింగ్ దగ్గర మను వెయిట్ చేస్తూ ఉంటాడు బామ్మ కోసం. వస్తారా ఏంజిల్ హెల్మెట్ పెట్టుకుని ఉండడంతో మను వాళ్ళిద్దరిని గుర్తుపట్టలేడు. వాళ్ళిద్దరూ మాత్రం మనుని చూసి ఈవిడ మను గారి బామ్మగారా అని అనుకుంటూ ఉంటారు. బామ్మగారు ఇంకా మను దగ్గరికి వెళ్ళేసరికి ఏ ఓల్డీ ఎంతసేపు వెయిట్ చేయాలి నీకోసం అని అంటూ ఉంటాడు మను. కావాల్సినవన్నీ తీసుకోవాలి అంటే టైం పడుతుంది కదా, అయినా ఓల్డీ అని నీకు ఎన్నిసార్లు చెప్పానురా అనొద్దని అని చెవి మెలిపెడుతూ ఉంటుంది బామ్మగారు. ఏ ఓల్డీ వదులు వదులు అని అంటూ ఉంటాడు మను. ఇంకా నవ్వుతూ సర్లే కానీ వాళ్ళు నా దగ్గర చేంజ్ లేకపోతే అక్కడ షాప్ దగ్గర నాకు హెల్ప్ చేశారు, వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి, ఆ డబ్బులు వాళ్ళకి ఇచ్చేయి అని అంటుంది బామ్మ. సరే అని వాళ్ళిద్దరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి, మా బామ్మగారికి హెల్ప్ చేశారంట, మీకు ఎంత ఇవ్వాలి అని అంటాడు మను. 150 రూపీస్ ఇవ్వాలి అని అంటుంది ఏంజిల్. ఓ 150 రూపీసా, నా దగ్గర చేంజ్ లేవు, పేటిఎం చేయనా అని అంటాడు మను. పేటిఎం చేస్తారా, సరే చేయండి అని ఇద్దరు కూడా హెల్మెట్ తీస్తారు. వస్తారా ఏంజిల్ ఇద్దరు కూడా హెల్మెట్ తీసేసరికి మను ఆశ్చర్యపోతాడు. ఆశ్చర్యపోయి అలానే చూస్తూ మీరు ఇక్కడున్నారేంటి అని అంటాడు. మీరేంటి ఇక్కడున్నారు అని అంటుంది వస్తారా. అంటే మీ అందరికీ ముందే పరిచయం ఉందా అని అంటుంది బామ్మగారు. బామ్మ ఎవరనుకున్నావు, వస్తారా గారు ఏంజిల్ గారు అని అంటాడు మను. ఓ వస్తారా వస్తారా అని చెప్తూ ఉంటావు కానీ ఎప్పుడూ చూడలేదు కదా, అందుకే గుర్తుపట్టలేకపోయాను, నువ్వేనా వస్తారా అంటే అని అంటుంది వస్తారాని చూస్తూ బామ్మగారు. తను ఏంజిల్ అనుపమ మేడం గారి మేనకోడలు అని అంటాడు మను. ఇంకా బామ్మ అలా ఆశ్చర్యంగా ఏంజిల్ వంక చూస్తూ ఉంటుంది. ఏంజిల్ దగ్గరకు వచ్చి నువ్వు వాళ్ళ మేనకోడలువా, చాలా సంతోషంగా ఉంది నిన్ను చూసినందుకు అని అంటుంది బామ్మగారు. మా అత్తయ్య మీకు ముందే తెలుసా అని అంటుంది ఏంజిల్. ఇంకా బామ్మగారికి ఏం చెప్పాలో అర్థం కాక అంటే అది అది అని తడబడుతూ ఉంటుంది.
అంటే ఏంజెల్ గారు అనుపమ మేడం గురించి వసుధార మేడం గురించి బామ్మకి నేను ముందే చెప్పాను. మీరు ఈ మధ్యనే వచ్చారు కదా, అందుకే చెప్పలేకపోయాను. సారీ అండి. అందుకే మిమ్మల్ని పరిచయం చేశాను కదా కొత్తగా అని అలా అడుగుతున్నారంతే అని అంటాడు మను కవర్ చేస్తూ. తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.